వెల్కమ్ టు వైఎస్జీ న్యూస్. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్. ధాన్యం సేకరణలో ఎక్కడా తప్పు జరగడానికి వీల్లేదని సీఎం చంద్రబాబు స్పష్టం. అల్లూరి జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన. వైఎస్ఆర్సీపీ హయాంలో రాష్ట్రంలో ఇండస్ట్రీలు భయపడి అన్ని వెనక్కి వెళ్లిపోయాయి. నారా భువనేశ్వరి. మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరు గ్రామంలోని నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో 21 అంశాలపై జరిగింది. ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ పథకాన్ని నిర్వీర్యం చేసి రాష్ట్రంలో 3 లక్షల మంది దొంగ పెన్షన్లు తీసుకుంటున్నట్లు తగిలిందని స్పీకర్ అయ్యన్న పాత్రుడు వెల్లడి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం టీడీపీ జనసేన నాయకులు అధికార దుర్వినియోగం చేస్తూ సోషల్ మీడియా పేరుతో తప్పుడు కేసులు. తేమ శాతంలో సేవా కేంద్రం వద్ద ఎంత రీడింగ్ వస్తే మిల్లు వద్ద కూడా అంతే రీడింగ్ రావాలని, కానీ దానిలో మార్పు ఉంటే చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. కృష్ణా జిల్లా గంగూరులో రైతు సేవా కేంద్రాన్ని సీఎం చంద్రబాబు, మంత్రులు నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్ర ఇవాళ సందర్శించారు. ఈ సందర్భంగా సేవా కేంద్రంలో ఓ రైతుతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. అక్కడ తీస్తే 16% వచ్చిందండి. మళ్ళీ అదే అక్కడ తీసుకెళ్ళాలి. అక్కడ ఎలాంటి మెషినే కదా సార్, అదే కొంచెం డౌట్గా ఉంది సార్. మాకు అనేది ఏంటంటే నేను కూడా అందుకే అన్ని ఎవరు సార్ వీళ్ళు ఎంత పెడుతున్నారో మనకు తెలియదు. మనం చూడం కదా సార్, 520 పెడుతున్నారా 530 పెడుతున్నారో తెలియదు. వేరే అక్కడ మన ఏదైతే మిల్లో ఉందో వాళ్ళెంత పెడుతున్నారని మిషన్ అంటే వాళ్ళు తేమ శాతం చెక్ చేస్తారు కదా సార్, ఈల్డ్ అనేది. సో అదే మాకు అర్థం కావట్లా. అంటే మీకు అర్థం కావాలంటే ఏం చేయగలుగుతారు? ప్రపంచం వీళ్ళే మనకు చెప్పాలి సార్ ఇంత శాతం. వాళ్ళు అవన్నీ డీటెయిల్స్ ఇస్తారు. అవును, ఒకవేళ ఇవ్వకపోతే ఇప్పిస్తాను ఇప్పటి నుంచి. ఎస్ సార్, డెఫినెట్లీ. మీలో ఏ విధంగా దాన్ని చూసుకుని నాలెడ్జ్ వస్తుంది అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఉన్నాడు. అవును సార్. సాంబశివరావు గారు ఒక పెద్ద మనిషి. ఎస్ సార్. మెసేజ్ పంపించినా చూసుకునే అలవాటు లేదు. అవును సార్. అలాంటప్పుడు మెసేజ్ వస్తుంది. అవును. అదే మరిగా మనకు అన్ని కూడా సైంటిఫిక్ గా వచ్చే మెషిన్స్ అన్ని వచ్చేసాయి. ఎస్ సార్. అవన్నీ వచ్చినప్పుడు ఇక్కడ మెషిన్ కు అక్కడ మెషిన్ కు వేరియేషన్ రావడానికి వీల్లేదు. అదే నేను అడిగాను. ఇప్పుడు అది వస్తుంది సార్. ఇక్కడ సేమ్ మిషన్, అక్కడ సేమ్ మిషన్. కానీ ఇక్కడ మన వాళ్ళు చేసింది ఏంటంటే కనుక్కున్నప్పుడు అడిగాను నేను, ఇక్కడ ఎవరి దగ్గర అయితే మెట్రాలజీ మీరు క్యాలిబ్రేషన్ చేస్తారో, మెషిన్ సెట్ చేస్తారో అక్కడ అది చేస్తున్నారా లేదా? చేసినప్పుడు సేమ్ మెషిన్ అయినప్పుడు వేరియేషన్ రాకూడదు. కంప్యూటర్లో దేంట్లో వేరియేషన్ రాదు. ఎగ్జాక్ట్లీ సార్. మీ సెల్ ఫోన్, ఆయన సెల్ ఫోన్ రెండు ఒకటిగా పనిచేస్తాయి తప్ప మీది ఒకటి ఆయన ఒకటిగా పనిచేస్తాం. కాబట్టి దాన్ని ఏం చేయాలో వర్కౌట్ చేస్తాం. ఇప్పుడు ఓవరాల్ గా మీకు ఈ సిస్టమ్ ఇప్పుడు ఉండే ప్రొసీజర్ ఓకేనా? ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ సార్. ఏ ప్రాబ్లం లేదు. అయితే మనకి డబ్బులు కూడా లేట్ గా వచ్చాయి. 2-3 months లో వచ్చేది. మేము 20th వేసాం సార్. 29th అంటే 30th మధ్యాహ్నంగా మన అకౌంట్ లో మనీ పడిపోయింది. నేను ఒక మాట చెప్పాను మా వాళ్ళకి, ఇక్కడ తేమ తీశారు, పాస్ అయిన తర్వాత రైస్ మిల్లు తీశారు. నేరుగా రైస్ మిల్లుకి పోయిన తర్వాత మీ ధాన్యం వెళ్ళింది, డౌన్లోడ్ చేసుకున్నారు. ధాన్యం వాళ్ళు తీసుకున్న తర్వాత కంప్యూటర్లో పెట్టారు, ఇక్కడ కంప్యూటర్లో పెడతారు. ట్రాకింగ్ కూడా ఉంది. ఎప్పుడు మీరు ధాన్యం శాంపుల్ తెచ్చారు కరెక్ట్ గా ఉంటే ఎప్పుడు లోడ్ కూడా గత ప్రభుత్వం 500 కోట్లు వెచ్చించి ఋషికొండ భవనం కట్టింది, కానీ 9 కోట్లు పెట్టి మన్యంలో రోడ్లు వేయలేకపోయిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఇవాళ మన్యం జిల్లా మక్కువ మండలంలో ఆయన 9 కోట్లతో నిర్మిస్తున్న రోడ్లకు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడారు. దాదాపు ఎన్నో వేల, దాదాపు 15-20 కోట్ల రూపాయలు అప్పులు తీసుకున్నారు. ముఖ్యంగా 3 జిల్లాలకు సంబంధించిన ఆస్తుల మీద. ఇవన్నీ డబ్బులు తీసుకొని కూడా రోడ్డు వేయలేదు. మరి ఏం చేశారు అభివృద్ధి అంటే మీరు ఆలోచించండి. గత కాలంలో ఒక్క మంత్రి అన్నా వచ్చాడా? మీరు చెప్పండి. ఈ రోజున నేను అధికారం రాకముందు ప్రజల్లో ఉన్నాను. అధికారం వచ్చిన తర్వాత కూడా నేను మీకోసమే పనిచేస్తాను. ఇక్కడున్న యువతకి నేను ఇదే మీకు మాటిస్తున్నాను. ఈ రోజున మన సాలూరు నుంచి నేను ఒకటే మాటిస్తున్నాను.
నేను మన మన్యం ప్రాంతాలు యువతకి ఉపాధులు కల్పించేలాగా టూరిజం వైపు కానీ చాలా మంది ఇక్కడికి మీకు ఉపాధి అవకాశాలు కల్పించేలా నేను ఇక్కడున్న స్థానిక రాజకీయ నాయకులు, అన్ని పార్టీల రాజకీయ నాయకులతో పాటు మన గిరిజన వర్గ పెద్దలతోటి అందరితో మాట్లాడి ఒక బలమైన పరిష్కార మార్గం తీసుకుంటాం. అందుకే నేను ప్రతి 2 నెలలకు ఒకసారి 3 రోజుల పర్యటన పెట్టుకుంటాను మన జిల్లాలో. అలాగే మనకి ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్పాను, దాదాపు 4000 గిరిజన తాండాలకి రోడ్లు కావాలి. పంచాయతీల క్రమంగా చూసుకుంటే 400 పంచాయతీలే కానీ గ్రామాలను మట్టుకు దాదాపు 4000 తాండాలు ఉన్నాయి. 20 మంది నివసించే, 40 మంది నివసించే ప్రతి ఒక్కరికి రోడ్డు వేయడానికి కష్టసాధ్యం కనుక ముందు మనం 3 విడతల చొప్పున అనుకున్నాం. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చింది, ప్రధానమంత్రి గారి దృష్టికి మేము తీసుకెళ్లబోయేది. ఎక్కువ మంది కనుక మీరు తొందరగా రోడ్లు రావాలి అంటే 20 మంది ఒక చోట కాకుండా కనీసం 200 మంది 300 మంది ఒక చోట మీరు అందరూ ఉండగలిగితే రోడ్లు వెంటనే వచ్చేస్తాయి. కాబట్టి సమస్య ఏమవుతుందంటే జనాభా తక్కువ అవడం వల్ల వైఎస్ఆర్సీపీ హయాంలో రాష్ట్రంలో ఇండస్ట్రీలు భయపడి అన్ని వెనక్కి వెళ్లిపోయాయని, చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత ఇప్పుడిప్పుడే పరిశ్రమలు వస్తున్నాయని నారా భువనేశ్వరి అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, నిరుపేద కుటుంబాలకు, విద్యార్థులకు ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున ఆర్థికంగా సహాయ సహకారం అందిస్తున్నామని తెలిపారు. అంటే వేరే వాళ్ళైతే చాలా ముందుకి రారు ఇండస్ట్రీస్ పెట్టడానికి. ఎందుకంటే మీరు చూశారు, గత ప్రభుత్వం వచ్చిన వాళ్ళని కూడా ఎట్లా వాళ్ళు భయపెట్టి కేసులు పెట్టి వచ్చిన వాళ్ళు కూడా పారిపోయారు. ఇండస్ట్రీస్ పెట్టిన వాళ్ళు ఇక్కడికి వద్దు, మనకి ఆంధ్రప్రదేశ్లో ఈ బాధలు భరించలేము అని వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి వస్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం, మీ అదృష్టంగా భావించుకోవాలి. ఎందుకంటే నేను ఒక ఇండస్ట్రీస్ నడుపుతున్నాను. ఇట్లాంటి భయపెట్టించిన స్టేట్స్లోకి మేము వెళ్ళాం. ఎందుకంటే రేపు మేము ఎదుర్కోవాలి. మేమంటే మా ఎంప్లాయీస్ కానీ ప్రతి ఒక్కళ్ళు ప్రభుత్వం తీసుకున్న డెసిషన్స్ ఎదుర్కోవాలని భయపడి మేము ఆ స్టేట్కి వెళ్ళాం. అట్లాంటిది భయపడకుండా ముందుకు వస్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి కోసం చూసి వస్తున్నారు. అట్లానే తద్వారా వీటి వలన మీకు కానీ మీ పిల్లలు కానీ బెంగళూరు కానీ చెన్నైకి కానీ ఎటు వెళ్ళక్కర్లేదు. మీ అందరూ మీ కుటుంబంతో సుఖ సంతోషాలతో ఉండొచ్చు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు కుప్పాన్ని ఎడ్యుకేషన్ హబ్గా మార్చాలనుకున్నారు. 100% మొబైల్ నెట్వర్క్, అది కూడా మొబైల్ నెట్వర్క్ ఇక్కడ చాలా వీక్గా ఉంది కనుక దాని మీద కూడా ఆయన కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. బీసీ మైనారిటీ వర్గాలకి కమ్యూనిటీ హాల్ నిర్మిస్తున్నారు. నేను నిన్న కూడా తిరిగేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు అడిగేది మహిళలు ఎస్పెషలీ కమ్యూనిటీ హాల్ కావాలని. తప్పకుండా అది కూడా ఆయన తీరుస్తారు. అట్లానే దేవాలయం అభివృద్ధి, జీతాలు చెల్లింపు, ద్రవిడ యూనివర్సిటీ ఉద్యోగాలు గత 2 ఏళ్లుగా జీతాలు అందకుండా వాళ్ళు చాలా బాధపడ్డారు. అట్లాంటిది 2.8 కోట్ల జీతాలు బకాయిలు ఆయన తప్పకుండా విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.
మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరు గ్రామంలోని నిర్మల కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. ఈ మేరకు మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, He designs his own challenges for us. I truly believe that he tests us again and again, and all of us should take a failure straight on its head and work hard to ensure that we deliver in what we believe. And I also believe that God has given us a lot of strength for each one of us sitting here. There's nothing about me, myself. We should all think about our families. We should think about our communities. If we all come together, we can do substantive change in society. I see a lot of youngsters here today. When I was your age, I used to also complain about things that should improve. It could be in society, it could be at home. But all of us should be the change agents. And that is very, very important. You know, John F. Kennedy in his inauguration speech said, don't ask what the country can do for you, but what you can do for the country. It's very, very important that we all think of it from that perspective. All of us have that strength in us, all of us have that energy in us. God has given each and every human being a unique strength. And together we can make not only our village, our ward, our constituency, but actually India a great nation. Today as we embark on our challenges and our journey towards our 100 years of independence, our government has laid out amazing initiatives to make Andhra Pradesh a developed state. And in each one of you, I see the future of Andhra Pradesh. You are the next generation that is going to lead the state forward. So all of you should use your strength well, your talents well, and you should really make Andhra Pradesh. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో 21 అంశాలపై జరిగిందని మంత్రి పార్థసారథి తెలిపారు. గత ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ పథకాన్ని నిర్వీర్యం చేసిందని అన్నారు. ఈ మేరకు మంత్రి మీడియాతో మాట్లాడారు. ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వం ఈ అమరావతిని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో తెలుగు వారందరూ కూడా, ఆంధ్రప్రదేశ్లో తెలుగు వారందరూ కూడా గర్వపడే విధంగా 3 సంవత్సరాల్లో పూర్తి చేయాలని కట్టుబడి ఉందని చెప్పేసి మీకు మనం చేస్తా ఉన్నాను. దాంట్లో భాగంగానే మరి ఇప్పటికే వరల్డ్ బ్యాంకు, ఏడీబీ నిధులు మన లోన్ను శాంక్షన్ చేయటం, అదేవిధంగా హడ్కో ద్వారా 11,000 కోట్ల రూపాయలు, మరి కేఎఫ్డబ్ల్యూ జర్మనీ ఫైనాన్స్ కంపెనీ, ఆ కంపెనీ ద్వారా ఒక 5,000 కోట్ల రూపాయలు రుణాలు తీసుకుంటానికి ఏపీసీఐడిఏకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది, పర్మిషన్ ఇచ్చింది. ఈ నిధులతో 45 పనుల్ని, ఇంజనీరింగ్ పనుల్ని, దాంట్లో ఐఏఎస్ ఆఫీసర్స్ క్వార్టర్స్ కానివ్వండి, గెస్టెడ్ ఆఫీసర్స్ క్వార్టర్స్ కానివ్వండి, క్లాస్ 4 ఎంప్లాయీస్ క్వార్టర్స్ కానివ్వండి, అదేవిధంగా ఈ ఫ్లడ్ మిటిగేషన్ వరద నివారణ కార్యక్రమాలు కానివ్వండి, ఇంకా రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీటన్నిటికీ 45 పనులు వాల్యూ 33,137.98 కోట్ల రూపాయలతో చేపట్టడానికి ప్రభుత్వం ఏపీసీఐడిఏకి అనుమతి మంజూరు చేసిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అదేవిధంగా ఏపీ రియల్ ఎస్టేట్ అప్పీలేట్ ట్రిబ్యునల్లో 14 పోస్టుల మంజూరు కోసం చేసిన ప్రతిపాదనను కూడా కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను నేను. అదేవిధంగా గ్రామకంఠం భూముల సర్వే మరియు రికార్డింగ్, గత ప్రభుత్వం 6,688 గ్రామాల్లో రీసర్వే చేస్తే దాదాపు 1,95,000 గ్రీవెన్సెస్ ప్రభుత్వానికి వచ్చినాయి. దాంట్లో 48,899 స్ప్లిట్టింగ్ కోసం, అంటే జాయింట్ ల్యాండ్ పార్సల్ మ్యాప్స్ ఏదైతే ఉన్నాయి. రాష్ట్రంలో 3 లక్షల మంది దొంగ పెన్షన్లు తీసుకుంటున్నట్లు తగిలిందని స్పీకర్ అయ్యన్న పాత్రుడు వెల్లడించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజులుగా దొంగ పెన్షన్లపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. నాతవరం మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. 3,20,000 మంది రాష్ట్రంలో దొంగ పెన్షన్ తీసుకుంటున్నారు. రిపోర్ట్ ఇది. దీనికి ఎంత ఖర్చు అవుతుంది మీకు ఎవరైనా తెలుసా? పెద్ద కప్పులు చెప్తారు అందరికీ. మీ నాయకుడికి ఎవరైనా తెలుసా? 3,20,000 ఇంటూ 4,000 వేయండి. నెలకి ఎంత అవుతుంది? నెలకి ఈ తప్పుడు పెన్షన్ తీసుకున్న వారికి దొంగ పెన్షన్ అంటాను. దొంగతనం తీసుకున్న దొంగ ఏమంటావే? వారికి నెలకి 120 కోట్లు ఇస్తారు. అందరికి కాదు, ఈ దొంగలకి. నెలకి మరి సంవత్సరానికి అంత ఏంటి? 1,440 కోట్లు సంవత్సరానికి. 5 సంవత్సరాలకి ఎంత అయింది? 5 సంవత్సరాలు ప్రభుత్వం ఇవ్వాలి కదా. ఒక 5 సంవత్సరాలు ఇచ్చేది అది 7,200 కోట్లు. ఈ 7,200 కోట్లు మిగిలితే తాండవరానికి ప్రాజెక్టు 3 ప్రాజెక్టులు కట్టచ్చు. ఏమండి ఇది? ఇంత డబ్బు అండి. 7,200 కోట్లు అండి. 700 కోట్లు కాదు. ఎంతవరకు న్యాయం అంటారు? తీసేస్తే ఓట్లు వేయమంటాయి. చూసుకో, దొంగలు కూడా ఇచ్చేస్తారండి ఇక్కడ. అది కూడా నాకు ఇవ్వండి, కాదట్ల ఇంకో 10 మందికి ఇవ్వండి. మా చంద్రబాబు నాయుడు కూడా చెప్పాను నేను. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం టీడీపీ జనసేన నాయకులు అధికార దుర్వినియోగం చేస్తూ సోషల్ మీడియా పేరుతో తప్పుడు కేసులు పెడుతున్నారని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం టెక్కలి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరైన ఆయన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మేము అధికారంలోకి వస్తాం, మేము సేమ్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి వెనుకాడేది లేదని స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఈలోగా మమ్మల్ని ఏమైనా చేయాలి అనుకుంటే, హింసించాలనుకుంటే ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీ కాన్సిక్వెన్స్. అది మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాను. దయచేసి ప్రభుత్వం మీకు మంచి మ్యాండేట్ ఇచ్చారు, ప్రజలందరూ మంచి అధికారాన్ని ఇచ్చారు, మంచి మెజారిటీతో మీరు గెలిచారు. పని చేయండి అయ్యా. ఏడాది కాలంలో మీరు ఈ రోజు బడ్జెట్ సమావేశాల్లో ఎక్కడా కూడా మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 లో ఒక్క మాట కూడా ప్రస్తావించలేదు. మీరు ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటి కూడా అమలు చేయలేదు. ప్రతి మహిళకు కూడా 1,500 రూపాయలు ఇస్తామన్నారు. గ్యాస్ సిలిండర్లు 3 ఇస్తామని చెప్పారు. తల్లికి వందనం కింద ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు ఇస్తామన్నారు. రైతులకు 20,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇవన్నీ ఏమైపోయినాయి? ఈ మాటలన్నీ కనీసం అమలు చేయకుండా ప్రజలకు మోసం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి సోషల్ మీడియా పేరుతో, నాయకులకు సోషల్ మీడియా పేరుతో తప్పుడు కేసులు పెట్టి మీరు కాలయాపన చేస్తున్నారు. అధికార దుర్వినియోగం చేస్తున్నారు. అందుకే నేను చెప్తున్నాను, అధికారం శాశ్వతం కాదు. అధికారం వెరీ 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 ఇది టెంపరీ. ఇవాళ ఉంటుంది, రేపు పోతాం. అంత మాత్రాన ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి హింసించాలనుకుంటే ప్రజలు చూస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. తీవ్ర పరిణామాలు ప్రజల ద్వారా మీరు ఎదుర్కోక తప్పదని నేను తెలుగుదేశం జనసేన పార్టీలకు హెచ్చరిస్తున్నాను.